దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్యము ఏమనగా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని బిడ్డకు దేవుడు దీర్ఘాయువు కలుగు చేసి జీవించు సంవత్సరములు అధికము చేస్తాను అని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు పలికించిన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. అట్టి బిడ్డ నిత్యము దేవుని మార్గాల్లోనే నడుస్తున్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డకు రక్షణానందం లభించేలా దేవుడు ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేసినట్లు కీర్తనకారుడు కీర్తనల గ్రంథములోని 51వ సంకీర్తన 12వ వచనములో గానం చేస్తున్న సంకీర్తనను మనం చూస్తున్నాము. ఎల్లప్పుడూ దేవుని నామాన్నే స్మరించుకుంటూ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న బిడ్డలను ఎల్లప్పుడూ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అంతేకాదు, ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి దేవుని బిడ్డలు నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ అనేక మంది అపొస్తలులు దైవలేఖనాలను ఉపదేశించే దేవుని సందేశాలను నిత్యము వినుచు వాటిని పూర్ణ హృదయంలో స్వీకరించి హృదయంలో భద్రము చేసుకుంటున్న బిడ్డలను దేవుడు దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరుస్తాడని కీర్తనకారుడు 91వ సంకీర్తన 16వ వచనములో గానం చేస్తున్నాడు. అట్టి బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు, ఆ బిడ్డల మధ్య దేవుడున్నాడని, దేవుడే నా సర్వస్వమని నిత్యం సంతోషిస్తున్నటువంటి బిడ్డల సంతోషం చేత దేవుడు హర్షిస్తున్నాడని దేవుడు జెఫన్యా ప్రవక్తతో 3వ అధ్యాయము 17వ వచనంలో పలికించిన మాటను బట్టి దేవునిచే హర్షింపబడిన ఆ బిడ్డ జీవితాన్ని మంచి కుటుంబముతో తృప్తిపరిచి తను జీవించు సంవత్సరములు అధికము చేసి ఆ ఆనందకరమైన సంవత్సరములన్నీ మంచి కుటుంబము మంచి బిడ్డలతో దేవుని మహిమపరిచే భాగ్యం దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. ఇది దేవుని ద్వారా పొందుకున్న వాగ్దానం. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక అని మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదముల స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్య వాక్యాన్ని మేము నిత్యము ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా నాయన. ప్రతి బిడ్డకు తండ్రి నాయన, ఆ బిడ్డలు జీవించే సంవత్సరములు అధికములు చేస్తున్నావని ఒక మంచి విశ్వాసముతో తండ్రి మేము నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. వారి సంవత్సరములు అధికములు చేస్తూ ఆ బిడ్డలకు మంచి జీవితాన్ని కూడా అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. ప్రభువా, నీ వలన దీర్ఘాయువు పొందే ప్రతి బిడ్డ మంచి కుటుంబములతోనూ మంచి బిడ్డలతోనూ ఉన్నతమైనటువంటి ప్రభువునందు జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్యప్పని నామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.